ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 29ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. సమదృష్టి యొక్క ప్రాముఖ్యతను ఈ శ్లోకంలో మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహింస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే భగవంతుడిని అన్ని జీవులలోనూ సమానంగా ఉన్నట్లు చూస్తారో వారు తమను తాము నాశనం చేసుకోరు. దానివల్ల వారు పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతారు. దీనిని ఇలా అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషులు, జంతువులు, చెట్లు ఇలా అన్నీ వేర్వేరు రూపాలలో ఉన్నా వాటిలో ఉన్న జీవశక్తి అంటే పరమాత్మ ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి ఇతరులను కించపరచడు, హింసించడు. ఎందుకంటే ఇతరులను హింసిస్తే తనలోని పరమాత్మను కూడా హింసించినట్లే అని అతనికి తెలుసు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, సమదృష్టిని అలవర్చుకోమని, మనసులోని భేదభావాలను తొలగించుకొని అందరిలో దైవత్వాన్ని చూడగలిగినప్పుడు మనలో కరుణ, ప్రేమ సహజంగానే పెరుగుతాయి. అహంకారం నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ సమభావమే ఆధ్యాత్మిక ఉన్నతికి తొలిమెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు నచ్చిన వారి పట్ల, నచ్చని వారి పట్ల ఒకే రకమైన గౌరవాన్ని చూపించడం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారని భావించే వారిని కూడా ప్రేమతో ఆదరించడం. ప్రతి జీవిలో భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తే మన పనులలో, మాటలలో ద్వేషానికి బదులుగా ప్రేమ నిండుతుంది. ఇది మన సంబంధాలను మెరుగుపరిచి మానసిక శాంతిని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు నచ్చిన వారి పట్ల, నచ్చని వారి పట్ల ఒకే రకమైన గౌరవాన్ని చూపించడం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారని భావించే వారిని కూడా ప్రేమతో ఆదరించడం. ప్రతి జీవిలో భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తే మన పనులలో, మాటలలో ద్వేషానికి బదులుగా ప్రేమ నిండుతుంది. ఇది మన సంబంధాలను మెరుగుపరిచి మానసిక శాంతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.